నువ్వు ఆ వీడియో దేనికి ప్రైవేట్ లో పెట్టాల్సి వచ్చింది అంటే వాస్తవాలు ఏందని తెలుసుకోకుండా మీ ఇష్ట ప్రకారం మీరు ఇంటర్వ్యూలు చేసుకొని మీ ఇష్ట ప్రకారం మీరు ఆ వీడియోలు పబ్లిక్ చేసి సర్క్యులేట్ చేసుకొని అంటే మనకు జగన్ అన్న ఏదో పంపించిన వాళ్ళే మనకు నెలవారీ జీతభత్యాలకు ఇబ్బంది లేదులే, మన దగ్గర ఉండే ఎడిటర్లకు ఇబ్బంది లేదులే, మన దగ్గర ఉండే స్టాఫ్ కు మనం జీతభత్యాలు ఇవ్వగలుగుతున్నాం, మనకు పైనుంచి వస్తుంది, మనకు బ్రహ్మాండంగా జరుగుతుంది అని మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ఏంది పరిస్థితి? అంటే ఇప్పుడు కాపులు ఎవరు మనోడికి మన జగన్ అన్నకు ఓటు వేయిద్దా? అంటే కాపు సోదరులకి మరి ఉద్యోగ అవకాశాలు కలిపి మనోడికి ఇష్టం లేదా? నమస్కారం ప్రజలారా. జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఉంటాడు, మనందరికి కూడా తెలుసు. ఎందుకంటే మన కోసమే అన్న కోసమే ఆర్నెస్లో కష్టపడతా ఉంటాడు. మరి అన్నను బాగా చూసుకోవాలనేటువంటి దిశగానే ముందుకు పోతూ ఉంటాడు అతను కూడా. కానీ ఏ విధంగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తాడు, ఏంది వ్యవహారం అనేది మనం గతంలో ఒక వీడియో కూడా చేసినాం, 1-2 వీడియోలు చేసున్నాం. గతంలో ఆయన అమరావతిని ఉద్దేశించి ఎవడో దారేపోయే దానైనా ఒక పోరంబోకోండి తీసుకొచ్చి కూర్చొని పైన అమ్మవారు కిందకి అమ్మవారు, అమరావతిలో రాజధాని ప్రాంతంలో ఉండేదంతా కూడా కమ్మవారే, వేరే వ్యక్తులు ఎవరు లేరు, కమ్మవారు ఉండే చోటనే రాజధాని కడుతున్నారని రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు. ఇదే వైఎన్ఆర్. మరి ఆయన సామాజిక వర్గం ఆయనకు గొప్ప అయితే ఇతర సామాజిక వర్గం ఇతరికి గొప్ప అవుతుంది, వాళ్ళకు కూడా గొప్పగానే ఉంటుంది, వాళ్ళ మతం వాళ్ళకు గొప్పగా ఉంటుంది, వాళ్ళ ప్రాంతం వాళ్ళకు గొప్పగా ఉంటుంది. అంటే మనం ఏమి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వ్యాఖ్యలు కాదు. మీరు దయచేసి గమనించండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే డిఎస్సి ఏదైతే ఉన్నదో మన అన్న అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక డిఎస్సి నిర్వహించకపోగా, ఏ ఒక యువకుడికి ఉద్యోగ అవకాశం కల్పించకపోగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెట్టి వీళ్ళు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏ అయితే ఉన్నాయో వాటిని ఉద్దేశించి ఏ విధంగా ఈ జర్నలిస్టు అంటే మన దగ్గర పనిచేసేటువంటి జర్నలిస్టు, మనం నెలవారీ జీతం ఇచ్చే పనిచేసేటువంటి ఈ వైఎన్ఆర్ అనేటువంటి ఒక పోరంబోకు జర్నలిస్టు మాట్లాడినటువంటి మాటలు ఏందనేది మనం ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం, విందాం. ఆ తర్వాత ఖచ్చితంగా వీడియోని విశ్లేషణ చేద్దాం. చెప్పినైనా ప్రభుత్వం దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదు. అధికారుల బృందం అధికారులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం స్పందన ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఐఏఎస్ అధికారులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కూడా పెద్ద తప్పు అయిపోయింది. ఎందుకంటే ఈ పోరంబోగాడు చెప్తున్నాడు అంటే ఐఏఎస్ అధికారులు వచ్చి ఏ విధంగా ఈ మెగా డిఎస్సి నిర్వహించినాం, ఏ విధంగా మేము ఉద్యోగాలుగా ఇచ్చినాము, ఏంది కథ, ఏంది వ్యవహారం, ఈ మెరిట్ స్టూడెంట్లు ఏంది, లేదంటే ఇంకొకటి ఏంది, ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చినామని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా ఈ పోరంబోగాడికి తప్పు అయిపోయిందా? అసలు వాస్తవం ఏంది, ఎంతమందికి ఇచ్చినారు, ఏ సామాజిక వర్గానికి ఇచ్చినారు అనే విషయాన్ని లేకుండా కమ్మ సామాజిక వర్గం పైనే ఏ విధంగా పడతారో చూడండి. అంటే మనం గతంలో కొడాలి నానిని పెట్టాం, కొడాలి నాని కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే కాబట్టి కమ్మ వాళ్ళందరినీ తిట్టరా, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని గట్టిగా తిట్టు, నారా లోకేష్ని గట్టిగా తిట్టు అని చెప్పి అదే కమ్మోడి దగ్గరనే తిట్టించినాం. ఈడంతా మన అన్న పని ఏంటంటే ఈ కులాల మధ్య ఎవడైతే ఉంటాడో అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి తీసుకుంటే తొర్రిపొళ్ళ నాని, పేరు నాని ఉన్నాడు, అంబటి రాంబాబు ఉన్నాడు. అంబటి రాంబాబుని, పేరు నానిని ఏ విధంగా అన్న అంటే వాళ్ళకు మంచి ఇది పెట్టి ఏ విధంగా మీరు మంచి ప్రెస్ మీట్లు పెట్టండి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడండి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడండి అని చెప్పి ఏ విధంగా ఇంకొక ఆయన ఉన్నాడు, గిన్నెలు తీసుకొని బయటకు వచ్చాడు, గిన్నెలు తడతా ఉంటాడు, రెడ్డిగా మార్చుకున్నాడు పేరు కూడా, పెద్ద ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ విధంగా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి ఏమి చేద్దాం, ఏమి సాధిద్దామని ఈ వైఎన్ఆర్ మాట్లాడినండి. వినండి మీరు ప్రజలారా. దాని నుంచి మనం ఇన్ఫరెన్స్ తీసుకోవచ్చు ఏంటంటే వాళ్ళు తేలుకుంటుంది దొంగలని. ఓకే, సో వీళ్ళిద్దరే మాట్లాడుకుంటారు అన్నీ కూడా. అంటే ఇంకొక ఆయన ఎక్స్ ఐఏఎస్ ఆఫీసరు, మరి ఈయన ఇద్దరు కూర్చొని ఇంక చెప్తా ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఓయమ్మ ఇంత జరిగిపోయిందా, ఇంత కథ అయిందా, ఇంత వ్యవహారం అయిందా అని వీళ్ళు ఇంకా చర్చలు ఉంటాయి అక్కడ. మాట్లాడటం మెసేజ్ చేయలేము, ఉన్నది ఏదో పేపర్ మీద ఉన్నది వాళ్ళు మాట్లాడతారు, అంతకు మించి వాళ్ళు కూడా ఏం చెప్పరు. బట్ దేర్ ఈస్ ఎ కేస్ సంథింగ్ రిషి. ఎస్, ఓకే. ఎందుకు మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేయలేదు అంటే ఎవ్రీ స్టేజ్ ఎవ్రీ కేస్
నేను యాక్చువల్గా దీని మీద కూడా మాట్లాడాను. ఏం మాట్లాడానంటే దొంగ సర్టిఫికేట్ మనకు లెక్కించారు కదా, మీరు జాబ్స్ మనం మాట్లాడాలి. అందులో పర్టికులర్ గా కమ్మ అనుంటే జాబ్ ఇచ్చేశారు అనేటువంటి విషయాలు కూడా నేను మాట్లాడాను. దాని మీద కొంతమంది హైకోర్టుకు వెళ్ళారు. మీరు న్యాయం చేయడం లేదు కాబట్టి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది, కనీసం కోర్టు అయినా వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నారని నేను ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చిన. మీకేం తెలుసు కమ్మ అనుంటే ఉద్యోగం ఇస్తున్నారని? నొక్కి చెప్తాడు ఇవైనారు వెళ్ళారు. వాళ్ళు తీసుకొచ్చిన డేటా నేను చూసాను. సో అంటే ఇప్పుడు ఆ డేటాను చూసినారు అంటున్నారు కదా అయ్యా, మీరు ఐఏఎస్ ఆఫీసర్ ఎక్సో విజయ్ కుమార్ గారు, మరి మీరు ఆ డేటా ఏందో రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయచ్చు కదా, ఈ బోగ్గాడి ముందు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే. ఇప్పుడు ఈడ పెద్ద పోరంబోక్ అని అందరికీ తెలుసు, ఏ విధంగా ఈ కులాల మధ్య చిచ్చు పెడతాడో తెలుసు. గతంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు మీ దగ్గర కూర్చొని చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, రేపు ఎవరైనా కాపు సోదరులు పోయి వాళ్ళ దగ్గర కూర్చుంటే ఏ విధంగా మాట్లాడతాడో. మనం ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి కూడా మాట్లాడదాం, చెప్పని వెళ్ళను. సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా, స్పోర్ట్స్ సర్టిఫికెట్స్, అవి అందులో మెరిట్ ఓహో మొత్తం వాళ్ళు ఉన్నారా? చాలా ఉంది చాలా ఉంది. అంటే నాకు ఫస్ట్ వాళ్ళ ద్వారానే తెలిసింది, ఎవరైతే హైకోర్టులో పిటిషన్ వేశారో వారి ద్వారా తెలిసింది. నేను అప్పుడు చెప్పున్నాను. మీరు చెప్తారు సార్, మళ్ళీ ఈ వీడియోని ప్రైవేట్లో పెట్టినాడు ఇదే వైఎన్ఆర్ఏ. వీళ్ళు అంత షావు ఉంటే, వీళ్ళు అంత కలేజా ఉంటే, వీళ్ళు అంత దమ్ము ధైర్యం ఉంటే, మరి మాట్లాడిన దాన్ని వీడియోని, పబ్లిక్ చేసిన వీడియోని, అందరూ చూసిన దాన్ని మళ్ళీ వీడియోని ప్రైవేట్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఏ సామాజిక వర్గానికి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారో ఒకసారి చూద్దాం ప్రజలారా. మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా ఓపెన్ కేటగిరీ కింద 42 పోస్టులు భర్తీ చేశారు. ఉద్యోగాలు పొందిన వారిలో కాపు సోదరులు 16 మంది ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు 10 మంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంది 9 మంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు 9 మంది. వైశ్యులు 2, క్షత్రియులు 2, బ్రాహ్మణులు 2, ముస్లింలు 1 ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏంది, వీళ్ళ కథ ఏంది, వీళ్ళ వ్యవహారం ఏంది? కాపు సోదరులకే ఎక్కువ 16 మంది కాపు సోదరులకు ఇచ్చినారు కదా, ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గానికే 10 మందికి ఇచ్చినారు కదా, మరి కమ్మోళ్ళకి అందరికీ ఇచ్చినారు మెగాడి ఈ డిఎస్సిలో ఓపెన్ కోటా కింద అని చెప్పి ఎట్ట చెప్తారు? స్పోర్ట్స్ కోటా కింద ఓపెన్ కేటగిరీలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు మాత్రమే ఎక్కువ ఇచ్చినారని ఎట్ట చెప్తారు? 16 మందికి కాపు సోదరులకు ఇచ్చినారు. మరి దీన్ని ఏమంటారు అంటే, మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటే, మీ ఇష్ట ప్రకారం చెప్తా ఉంటే, మరి ఇప్పుడు నువ్వు ఆ వీడియోని, నీలో అంత షావు ఉండేటువంటి వ్యక్తి అయితే, నువ్వు ఒక పోరంబోగ్గాడివి కాకుండా ఉంటే నువ్వు ఆ వీడియోని దేనికి ప్రైవేట్లో పెట్టాల్సి వచ్చింది? అంటే వాస్తవాలు ఏందని తెలుసుకోకుండా మీ ఇష్ట ప్రకారం మీరు ఇంటర్వ్యూలు చేసుకొని, మీ ఇష్ట ప్రకారం మీరు ఆ వీడియోలు పబ్లిక్ చేసి సర్క్యులేట్ చేసుకొని, మన దగ్గర అంటే మనకు జగనన్న ఏదో పంపించిన వాళ్ళే, మనకు నెలవారీ జీతభత్యాలకు ఇబ్బంది లేదులే, మన దగ్గర ఉండే ఎడిటర్లకు ఇబ్బంది లేదులే, మన దగ్గర ఉండే స్టాఫ్కు మనం జీతభత్యాలు ఇవ్వగలుగుతున్నాం, మనకు పైనుంచి వస్తుంది, మనకు బ్రహ్మాండంగా జరుగుతుందిలే అని మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ఏంది పరిస్థితి? అంటే ఇప్పుడు కాపులు ఎవరు మనోడికి, మన జగనన్నకు ఓటు వేయిద్దా? అంటే కాపు సోదరులకి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడం మనోడికి ఇష్టం లేదా? మనం ఎట్టా కలిపిలా? మనం అధికారంలో ఉన్న రోజుల్లో ఏనాడు కూడా ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా మనం తెచ్చిన దాఖలాలు లేవు, మనం ఇచ్చిన దాఖలాలు లేవు. మనం ఏ విధంగా మనం ఉద్యోగాలు తెచ్చినా, మనం ఏ విధంగా మనకి ఎంతవరకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మా అన్నకు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు. నువ్వేం సపరేట్గా ఇంటర్వ్యూలు చేసి ఇంకొకటి చేసి మా ఓడికి వేయాల్సినటువంటి జాకీలు ఏమన్నా ఉంటే మేము వేసుకుంటాం, నువ్వు వేయాల్సిన మళ్ళా. ఇంకొక విషయం ఏంటంటే, ఈడ టార్గెట్ చేసి మాట్లాడటం అనేది ఎంతవరకు ఇది వైఎన్ఆర్? నువ్వు ఒకసారి ఆలోచన చేయి. ఇప్పుడు ఎవరి కులం వాళ్ళకు గొప్ప, ఎవరి మతం వాళ్ళకు గొప్ప, ఎవరి ప్రాంతం వాళ్ళకు గొప్ప. ఇప్పుడు ఎన్ని పోస్టులు ఇచ్చినారు అనేది కూడా మీరు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా, మీరు తెలుసుకోకుండా ఎట్లా మాట్లాడతారట? ఏ విధంగా మాట్లాడతారు? ఎవరు హైకోర్టుకు పోయినాడు? దేనికి ఈ విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి మాటలు దేనికి మాట్లాడాలా? మనోడికి అంటే కమ్మోళ్ళు ఎవరు ఓటేయకూడదా? రెడ్లైనా ఓటేసేది? మనోడికి వెనకమాలు ఉండే రెడ్లు సరిపోతారా? వేరే ఇతర కులాల వాళ్ళు ఎవరు మనకు అవసరం లేదా? అటన్నా చెప్పు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కులం వాళ్ళతో అవసరం లేదు, ఏ కాపులతో అవసరం లేదు, ఏ మతం వాళ్ళతో అవసరం లేదు. మాకుండేటువంటి మతము, మాకుండే సామాజిక వర్గమే మాకు చాలు అని చెప్పి నువ్వు చెప్పరా? ఓపెన్గా చెప్పు. ఇంకేమి నువ్వు జగనన్న అంత ప్రేమించే వ్యక్తి అయితే నువ్వు ఓపెన్గా చెప్పారు. దొబ్బు ఇంకే రోజు పంచాయతీ ఎందుకంగా
సో నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా, మనం రాబోయే రోజుల్లో ఇటువంటి పోరంబోకులు ఎవరైతే వైఎన్ఆర్ అనే పోరంబోకున్నాడో ఇటువంటి పోరంబోకులు రాబోయే రోజుల్లో చాలామందే పుట్టుకొచ్చారు. ఎందుకంటే గతంలో విజయసాయిరెడ్డి చెప్పినాడు, మాకు నెలవారీ జీతగాళ్ళు యూట్యూబర్లు ఉన్నారు, మరి అదేవిధంగా రోజువారీ కూలీలు తీసుకొని వీడియోలు చేసేవాళ్ళు ఉన్నారు, గంటల వ్యవధి కూలీ తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటారు, ఆ మాటలేమి పట్టించుకోవద్దని కూడా గతంలో ఇదే విజయసాయిరెడ్డి చెప్పినాడు. గతంలో ఈ వైఎన్ఆర్ ఏబిఎన్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు, మరి మన వాళ్ళకు దొరికినాడు, మన వాళ్ళు మంచి ప్యాకేజీ ఇవ్వము, ఆయన సపరేట్గా ఒక ఛానల్ పెట్టి మంచి బిల్డింగ్లో ఆఫీసు పెట్టి ఆ హైదరాబాద్లోనే జూబ్లీ హిల్స్ అనుకుంటా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరనే ఉన్నాడు, మళ్ళా అదేమి దూరంగా ఏమి లేదనుకుంటా నాకు తెలిసి. మరి అక్కడే తెలుగుదేశం పార్టీ కాడనే పెట్టుకొని అదే ఆఫీస్లో మంచి మంచి స్టాఫ్, మంచి మంచి కెమెరాలు, మంచి మంచి సిస్టమ్స్ అన్నీ పెట్టుకొని ఆడ మనోడికి మొత్తం ఒక సెటప్ చేయించారు. ఇంకా ఆడు కూర్చొని ఇష్ట ప్రకారం మాట్లాడతాడు కులాల గురించి, మతాల గురించి, ఈ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చినటువంటి ఉద్యోగాల గురించి, ఆ భర్తీల గురించి ఇంకా వీడు మాట్లాడతాడు. ఇంకా మనం వినాలా, మనం కొట్టుకొని సావాలని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. రాబోయే రోజుల్లో ఇటువంటి వాళ్ళు చాలామందే పుట్టుకొని వస్తూ ఉంటారు. మీరు వీటన్నిటినీ కూడా ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఖచ్చితంగా వివరణ ఇచ్చి రాష్ట్ర ప్రజానికానికి తెలియజేద్దాం మన అన్నకు ఉండేటువంటి క్రెడిబిలిటీ ఏంది, మన అన్న ఏ విధమైనటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాడు, ఏ విధంగా మాటలు మాట్లాడమంటాడు, ఎటువంటి వ్యాఖ్యలు చేసి మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాడు ఏందనేది మనం స్పష్టంగా మాట్లాడుకుందాం. వైఎన్ఆర్కి అంత అవగాహన లేకపోవచ్చు. ఇకనైనా సరే ఇటువంటి పోరంబోకు మాటలు మాట్లాడకుండా డబ్బులు ఎన్నో రకాలుగా సంపాదించుకోవచ్చు. మా జగనన్న బూట్లు నాకే ఏం సంపాదించిన అవసరం ఏమి లే, అర్థమైందా? డబ్బులు ఎన్నో విధాలుగా కూడా సంపాదించు, ఆ మార్గాలు ఏదన్నా ఎత్తుక్కో. మరి జగనన్న పాలిష్ చేసుకున్నా కూడా అవి నల్లగా రాలేదు బూట్లని నీ నాలుగు పెట్టే నాకబడలేదని కూడా ఈ వైఎన్ఆర్కి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉంటా. ప్రజలారా, ఏది ఏమైనప్పటికీ మన జగనన్న మరి మనం ఒక మెగా డిఎస్సి కాదు, ఒక ఉద్యోగ అవకాశాన్ని కూడా మనం తేలేకపోయినాం. కూటమి ప్రభుత్వం తెచ్చింది కాబట్టి వాళ్ళ మీద మనం ఎన్నో రకాలుగా ఏదో ఒక రకంగా బురద జల్లాలనేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ పోరంబోకు వైఎన్ఆర్ కూడా మాట్లాడినాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ వైఎన్ఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రజలారా, నమస్కారం.